హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్. మది కోరిన ప్రణయం పార్ట్ 220తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్, లైక్స్ హైప్స్ గురించి ఇచ్చేయండి యార్. ఎన్నిసార్లు అడిగించుకుంటారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అవుట్ హౌస్కి వచ్చిన దక్ష్ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే దక్ష్ కళ్ళు రక్తవర్ణాలుగా మారిపోతాయి. కోపంతో మొహం అంతా ఎర్రగా కందిపోతుంది. చేతి పిడికిలు బిగించాడేమో, నరాలు పచ్చగా పొంగి భయం గొలిపేలా మారిపోతుంది చెయ్యి. అది చూసిన వాసు ఈ క్షణం వాడెవడో కానీ కళ్ళ ముందుంటే ఒకే ఒక్క దెబ్బతో చచ్చేవాడు అనుకుంటాడు. వాసుకి మధ్యాహ్నం అది చూసిన దగ్గర నుంచి చాలా కోపం వచ్చేస్తుంది. భూమి ఫోటోలని కొన్నిటిని సగం కాల్చి సగం ఉంచిన ముక్కలు, పైగా వాటి మీద రక్తపు మరకలు, ఒక బొమ్మ పొట్ట మీద సూదులతో గుచ్చి కోడి రక్తం ఏదో పూసినట్టున్నారు. నీ శ్వాసన కూడా వస్తుంది ఆ బొమ్మ నుంచి. తలపై నుంచి కూడా రక్తం ధార కారుతున్నట్లుగా ఉంటుంది. పైగా అతి త్వరలో చిన్న వయసులోనే ఉన్నత స్థానానికి ఎదిగిన యువ కలెక్టర్ దుర్మరణం అని రాసి ఉంటుంది దాని మీద. చూడడానికి చాలా భయం వేసేటట్లుగా ఉన్న ఆ బొమ్మని చూడగానే దక్ష్ కళ్ళు అగ్నిగోళాలుగా మారిపోతాయి. అందులో ఉన్న ఒక నోట్ తీసి చూస్తాడు. 2 సార్లు తప్పించుకున్నావు, ఈసారి మాత్రం నీ మొగుడు కూడా కాపాడలేడు, చావడానికి ప్రిపేర్ అయిపో అని ఉంటుంది. ఆ బాక్స్ని పూర్తిగా పరీక్షిస్తాడు. కానీ ఎటువంటి క్లూ దొరకకపోవడంతో వాటిని ఆ బాక్స్లోనే పెట్టేసి కింద వేసి నిప్పు అంటించేస్తాడు దక్ష్. తెలిసిందా ఎవడు వాడు అని అడుగుతాడు వాసుని. లేదు సార్, కొరియర్ డిటిడిసి నుంచి వచ్చింది కదా అని అక్కడికి వెళ్ళాం. మన ఫుటేజ్ ఆధారంగా ఆ ఫోటో చూపించాం. కానీ అలాంటి వాడెవరు తమ దగ్గర వర్క్ చేయట్లేదని చెప్పారు. అంతేకాకుండా ఆ డిటిడిసి వాళ్ళు పైన మేము వేరే కవర్ పెట్టకుండా అలా డైరెక్ట్గా గిఫ్ట్లా పంపించము అన్నారు. దాని మీద ఉన్న వాళ్ళ లోగో కూడా ఫేక్ అని అర్థమైపోయింది సార్. వాళ్ళది చూపించారు. ఓకే, ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదెవరు పంపించారు అనేది మనకి తెలియాలి. ఆ పనిలో ఉండండి అని చెబుతాడు దక్ష్. ఓకే సార్, తప్పకుండా తెలుసుకుంటాం. సార్, వీళ్ళు కొత్త శత్రువులా లేకపోతే పాత శత్రువులేనా అని అడుగుతాడు వాసు. ఇంకా అర్థం కాలేదా? ఆ లెటర్లో రాసిన పదాలు చూస్తే పాత శత్రువులే. కానీ భద్రావతి వైపు నుంచి ఎటువంటి శత్రువులు వచ్చే అవకాశం లేదు. ఆ చచ్చిన డాక్టర్ వైపు నుంచి కూడా అని వాసు మాట ఆపేసి, అంటే అక్కడి నుంచి ఎవరైనా వచ్చారా సార్ అని అడుగుతాడు అనుమానంగా. అదే తెలుసుకోవాలి. డెఫినెట్గా అందులో భాగస్వాములు మన వల్ల చాలా లాస్ అయ్యారుగా. వాళ్ళల్లో ఎవరో ఆట మొదలు పెట్టారు. ఆ ఆటని మనం పూర్తి చేయాలి. వాళ్ళెవరైనా కానీ మీ మేడం నీడ తాకాలి అన్నా కూడా నా పర్మిషన్ ఉండాలి. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియనివ్వద్దు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు దక్ష్. అసలు ఏం జరిగిందంటే ఇంటి అడ్రస్ మ్యాక్సిమం ఎవరికీ తెలియదు. తనకి ఏదైనా గిఫ్ట్ పంపించాలి అనుకుంటే కలెక్టరేట్కి పంపిస్తారు. అలా కాకుండా ఇంటికి పంపించారు. అది కూడా ఫంక్షన్ టైంలో. అందుకే ఓ చిన్న అనుమానం వస్తుంది దక్షకి. పైగా పేరు తప్ప ఇంకే అడ్రస్సు లేకపోవడం. ఆ అనుమానం ఇంకొంచెం పెంచుతుంది దక్షలో. ఆ అనుమానంతోనే వాసుకి చెబుతాడు. సైలెంట్గా ఆ గిఫ్ట్ బాక్స్ని తీసుకువెళ్ళి ఓపెన్ చేసి అందులో ఏమున్నాయో చూడండి అని చెబుతాడు. కానీ మేడంకి వచ్చింది కదా అని వాసు అనగానే, మీ మేడంకి పార్సిల్ వచ్చే పద్ధతి అది కాదు. అనుమానం రాకుండా మీరు ముందు చెక్ చేయండి, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాము. ఫస్ట్ ఆ బాక్స్ అక్కడి నుంచి తీసేటప్పుడు సేమ్ అలాంటి బాక్స్ ఒకటి నేను చెప్పినట్టు అరేంజ్ చేయండి అని ఎలా అరేంజ్ చేయాలో చెప్పి సైలెంట్గా పైకి వెళ్ళి
భూమి ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒకసారి తను ముంబై వెళ్ళినప్పుడు అక్కడ చూసిన బొమ్మల్లో నచ్చిన ఒక సిండ్రెల్లా బొమ్మ నచ్చి తీసుకొచ్చి ఉంచింది గుర్తుకు రాగానే దాన్ని తెచ్చి వాసు చేతికి అందించి, ఇది ఆ బాక్స్లో పెట్టేయండి. నేను చెప్పినట్టు అరేంజ్ చేసి ఎటువంటి అనుమానం లేకుండా క్విక్గా చేయండి అని చెప్పి పంపించేస్తాడు. గిఫ్ట్ బాక్స్ మీద ఉన్న గిఫ్ట్ రేపర్ కవర్ మోడల్ కలర్ కూడా ఫోటో తీసుకొని వెళ్ళి గిఫ్ట్ షాప్కి వెళ్ళి అలాంటిదే కవర్ తీసుకొని సేమ్ దక్ష చెప్పినట్లే ప్యాకింగ్ చేసేసి అందరూ లంచ్ చేయడానికి గార్డెన్లోకి వెళ్ళినప్పుడు వాసు దానిని మార్చేసి అవుట్ హౌస్లోకి తీసుకువెళ్ళి ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఉన్నవి చూడగానే ముందు షాక్ అవుతాడు వాసు. వెంటనే దక్షకి విషయం తెలియచేస్తాడు. ఎంక్వైరీ చేయండి అని చెబుతాడు దక్ష్. ప్రస్తుతం దక్ష్ లోపలికి వచ్చేసరికి ముడుచుకొని పడుకొని ఉన్న భూమిని చూసి దగ్గరికి వెళ్ళి తల మీద చిన్నగా నిమురుతూ నుదురు మీద ముద్దు పెట్టి, నిన్ను టెన్షన్ పెట్టడానికి శత్రువులు రెడీ అయిపోయారు. అది నువ్వు ఓపెన్ చేసి ఉంటే ఇవాళ ఫంక్షన్ సంతోషంగా జరిగేది కూడా కాదు. దానిని చూసి నువ్వు పెద్దగా భయపడకపోదువు గాని ఇంట్లో వాళ్ళు మాత్రం కొంచెం డిస్టర్బ్ అయితే అయ్యేవాళ్ళు. నీ వరకు ఎవ్వరినీ రానివ్వను. నువ్వు ఇలాగే ప్రశాంతంగా నిద్రపో. నీ పని నువ్వు ప్రశాంతంగా చేసుకో అనుకుంటూ అక్కడి నుంచి బాల్కనీలోకి వచ్చి కూర్చొని ఆలోచన మొదలు పెడతాడు దక్ష్. ఆకాష్ కలిసిన రోజును గుర్తు చేసుకుంటాడు దక్ష్. ఏంటి ఆకాష్, నన్ను కలవాలన్నావంట, ఏంటి విషయం అని అడుగుతాడు. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వచ్చాను. ఇది అసలు ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ నాకైతే కొంచెం అనుమానంగానే ఉంది అని అంటాడు ఆకాష్. ఏ విషయం అని అడుగుతాడు దక్ష్. మా అమ్మ వనజ తరచుగా కలుస్తున్నారు. సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు. ఒకసారి అనుకోకుండా విన్నాను వాళ్ళ మాటలు. భూమి మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది అని వనజ మా అమ్మతో చెప్పడం విన్నాను. చాలా కోపం వచ్చేసింది ఆ రోజు. నేను డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని నిలదీద్దాం అనుకునే అంతలో నా భార్య నన్ను ఆపేసింది. ఇప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకు వార్నింగ్ ఇస్తే అసలు వాళ్ళ కదలికలేంటో మనకి తెలియదు కదా. మనకు తెలియనట్టే ఉంటూ వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే అసలు వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా అని అంది. నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. ఆ రోజు నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అమ్మ రూమ్లోనే కూర్చొని మాట్లాడుతున్నారు కాబట్టే మైక్రోఫోన్ పెట్టాను. పూర్తిగా నాకు ఏమీ తెలియలేదు కానీ ఏదో మాత్రం జరుగుతుంది అని అనుమానంగా ఉంది. మీకు ఈ విషయం చెప్తే మీరు కేర్ తీసుకుంటారని, విషయం తెలుసుకుంటారని అనిపించింది. ఈ మధ్య మా అమ్మకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇంటి నుంచి బయటికి కదలడం కూడా అవడం లేదు. విషయాలు ఏమైనా తెలుసుకుందామన్న వనజ కూడా ఈ మధ్య ఇంటికి రావడం తగ్గించింది. అలా అని నేను వదిలేయలేదు. వాళ్ళని గమనిస్తూనే ఉంటాను. మీరు కొంచెం విషయం తెలుసుకుంటే బాగుంటుందేమో. భూమి మీద పగ తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది అంటే అసలు ఏ విధంగా వచ్చింది అనేది అర్థం కాలేదు నాకు. అమ్మని గట్టిగా అడిగి తెలుసుకుందామన్నా అమ్మకి కూడా ఆవిడ పూర్తిగా విషయం చెప్పలేదు. ఆ రోజు చూద్దుగాన్లే, చెప్పడం ఎందుకు అన్నది. అది మీకు చెప్పాలని అనుకున్నాను. మీరు సమ్మిట్కి వెళ్ళడం, అక్కడ ఏదేదో జరిగిపోవడం అన్నీ విన్నాక ఒకవేళ వాళ్ళతో ఏమైనా చేతులు కలిపిందా ఈ వనజ అని అనుమానం వచ్చింది. కానీ అంత దూరం ఎందుకు వస్తుంది అని ఆలోచన కూడా వచ్చింది. ఒక 3 రోజుల క్రితం అమ్మకి ఫోన్ చేసింది తను. అతి తొందరలో మనిద్దరం సంతోషించే సమయం వచ్చింది అని ఫోన్లో వనజ చెప్పింది. అంతకంటే ఇంకేం చెప్పలేదు. అమ్మ ఆరోగ్య విషయం తెలుసుకుంది. ఇదంతా నాకు ఎలా తెలుసు అంటే
అమ్మ ఫోన్లో రికార్డర్ ఆన్ చేసి ఉంచాను. ఆవిడ నుంచి వచ్చేవన్నీ రికార్డ్ అయ్యేలా. అమ్మ నిద్రపోయినప్పుడు ఫోన్ ఈ మధ్య తరచూ చెక్ చేయడం మొదలుపెట్టాను. అలా ఈ విషయం కూడా నాకు తెలిసింది. మొత్తానికి ఆ వనజ ఏదో పెద్ద ప్లానే చేసింది. అదేంటో మీరు తెలుసుకుంటే బాగుంటుంది. నా వరకు నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెబుతాడు ఆకాష్. ఓకే, థ్యాంక్ యూ. నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా నల్లత్రాచుని ఎవరు తాకలేరులే. కాకపోతే వాళ్ళ ధైర్యానికి పోలీస్ స్టాప్ పెట్టేయాలి. ఈసారి ఇద్దరికి గట్టిగా షాక్ ఇచ్చి ఇక జీవితంలో ఇల్లు దాటి బయటికి రావడానికి కానీ మా గురించి ఆలోచించడానికి కానీ వణికేలా చేస్తాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. థ్యాంక్ యూ ఆకాష్ అని అంటాడు దక్ష్. దీనికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మా అమ్మ వాళ్ళ వల్లే భూమి ప్రాబ్లం ఇప్పటికీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకు నాకే గిల్టీగా అనిపిస్తుంది. నేను వెళ్తాను. నాకే చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే మీకు చెబుతాను అని అక్కడి నుంచి ఆకాష్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వనజ వెనక ఒక మనిషిని పెడతాడు దక్ష్. తను ఎక్కడికి వెళ్తుందో ఫాలో చేయమని చెబుతాడు. వనజ తరచుగా వాళ్ళు కొనుక్కున్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తుందని తెలుసుకుంటాడు. లోపలికి వెళ్దామన్నా వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే అది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి. దక్ష్ తలుచుకుంటే లోపలికి వెళ్ళడం పెద్ద సమస్య కాదు, కానీ తనకి తెలిసినట్టు కాకుండా వాళ్ళ ప్రతి మూమెంట్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. ఇంకా అందుకే ఆ రోజు కారుని వెంబడించిన వాళ్ళని కూడా వాళ్ళు చెప్పింది నమ్మినట్లుగా వదిలేశాడు. కానీ అనుక్షణం వాళ్ళని దక్ష్ మనిషి ఫాలో అవుతూనే ఉన్నాడు. ఆ ప్రయత్నంలోనే అపార్ట్మెంట్లో ఎవరో నలుగురు ఉంటున్నారు అని తెలుసుకున్నాడు. కానీ వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలియలేదు. వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషధారంలో బయటికి రావడంతో దక్ష్ పెట్టిన మనుషులకి వాళ్ళెవరో గుర్తించడానికి కొంచెం కష్టమే అవుతుంది. ఆలోచనల నడుమ ఎంత సమయం అయిపోయిందో కూడా చూసుకోడు దక్ష్. తన పక్కన తన పతి ప్రజెన్స్ తెలియకపోవడంతో మెలకు వచ్చిన భూమి ఖాళీగా కనిపిస్తున్న బెడ్ చూసి రా అని పిలుస్తుంది. భూమి గొంతు విని బాల్కనీలో నుంచి లోపలికి వచ్చి మెలకు వచ్చేసిందా అంటూ భూమి పక్కన వాలతాడు. ఈ టైంలో అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావంటే ఎవడికో తొందరలో మూడిందన్నమాట. ఇంతకీ గిఫ్ట్ బాక్స్ మార్చేశావు, ఏమొచ్చింది అందులో, దాని గురించా ఆలోచన అని దక్ష్ గుండెల మీద వాలి అడుగుతుంది భూమి. కథ కొనసాగుతుంది. ఈరోజు కొంచెం చిన్నదే, కొంచెం బిజీగా ఉండడంతో రికార్డ్ చేయడం అవల హడావుడిగా ఇప్పటికిప్పుడు రికార్డ్ చేసి ఇచ్చేసాను. ఇక దక్ష్ వాళ్ళని ఎలా పట్టుకోబోతున్నాడో తెలియాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.